హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో స్కాలప్ నెక్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. దీనికి రెండు వైపులు ఓపెన్ ఉన్న సైడ్న మనం మార్కింగ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది బ్యాక్ హుక్ బ్లౌజ్ కాబట్టి. ముందుగా కింద నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జ్ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్, అలాగే షోల్డర్ కోసం 3 ఇంచెస్ కలిపి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క లూజ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న లైన్స్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయి. ఇప్పుడు ఇక్కడ నెక్ యొక్క విడ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనం చేసుకున్న షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఈపు కప్పు భాగం ఎంతైతే ఉంటుందో అది వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ డ్రా చేసుకుంటున్నాం. ఆమ్ రౌండ్ డ్రా చేసేటప్పుడు మనం డ్రా చేసిన బాక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్కి సైడ్న 1/2 ఇంచ్ మందం వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సైడ్న కొంచెం బ్లౌజ్ ఎక్కువ వస్తుంది కదా ఖర్చు, అలా రాకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. దానికోసం మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా వేసుకొని కంప్లీట్గా మనం ఆర్మ్ దగ్గర నుంచి డ్రా చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్కింగ్ ఒకటి పెట్టుకొని షోల్డర్ వరకు కంప్లీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసేసి ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ దగ్గర కిందన మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని దగ్గర నుంచి 1/2 ఇంచ్ మందం వదిలేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం మార్కింగ్ చేసుకుందాం. సెంటర్ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచ్ మందం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, లోతు భాగం కోసం ఇట్లా 1/2 ఇంచ్ మందం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. హ్యాండ్స్ కోసం మనం క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ హైట్ ఎంతైతే కావాలో అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ హైట్ని అనదర్ సైడ్ కూడా, అంటే యువతల వైపును కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ
కిందికి 3 ఇంచెస్ మందం డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రీ హ్యాండ్ తోటి షేప్ని డ్రా చేసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నారో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ఫోల్డ్ చేసిన మిడిల్లో చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి గుర్తు కోసం. ఆ తర్వాత 1 సైడ్న 1/2 ఇంచ్ మందం ఖర్చుతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు భాగం కోసం మనం కట్ చేసుకోవాలి. లోతు భాగం గుర్తుండడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి.
మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ప్రిన్సెస్ కట్ మనం కట్ చేసుకున్న 2 ఫ్యాబ్రిక్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం మెజర్ చేసుకొని కట్ వర్క్ డ్రా చేసుకొని బకరం షీట్ని కట్ చేసుకోవాలి. ఆ బకరం షీట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకుంటే అది స్టిక్ అవుతుంది. ఆ స్టిక్ అయిన దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్ మీద పెట్టి మధ్యలోకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ కట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. బకరం షీట్ మీద స్టిచ్ పడకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని రివర్స్ చేయడానికి ఈజీగా ఉండేలాగా చిన్నగా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసి ఆది బ్లౌజ్ ప్రకారం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.